తెలుసుకునే ప్రయత్నం చేయకుండా మరి సస్పెండ్ చేసినప్పుడు మరి గోరెట్ల మాధవన్ కూడా ముందు సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టి ఇది అయిన తర్వాత అతని పదవి ఇవ్వచ్చు కదా సార్. ఇక్కడ అంటే ఆ కమ్యూనిటీ ఓట్ల శాతం పోతుందన్న ఉద్దేశంతో కాదండి, మాకున్నటువంటి సమాచారం ఏదైతే మేము సేకరించిన తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు మీరున్నారు, సో మరి ఒక పార్టీలో లేదా నేను ఒక పార్టీలో పనిచేస్తున్నా, నా మీద ఆరోపణ వస్తుంది. ఆరోపణ వచ్చినప్పుడు అది వాస్తవా కాదా తెలుసుకోకుండా పార్టీ నిర్ణయం తీసుకోదు. ఇప్పుడు మీరు అన్న దాంట్లో అతని మీద ఎలిగేషన్ వచ్చింది, ఎవరి మీద, ఎమ్మెల్సీ మీద, సో చంపారు అనేటటువంటి ఒక ఎలిగేషన్ వచ్చింది. అది ప్రూవ్ కాల, అయినా మేము అతని మీద ఏదైతే సస్పెండ్ చేస్తున్నాం పార్టీ చెప్పండి. అందుకనే ఎగ్జాంపుల్ చెప్తాను సార్, అదే సార్ మీకు. అందుకనే చేస్తే బాగుండదు కదా, అట్లా కాదు అన్ని మీరే అనుకుంటే ఎట్లా, మీరే అన్ని చేసేయాలంటే ఎట్లా? అది నిజమో కాదో తెలుసుకున్నా చేస్తారా? తెలుసుకోవడానికి ఒకవేళ టైం తీసుకొని చేస్తారు. అది కాదండి, అది ఫేక్, అందుకనే మేము చేయలా. అది ఫేక్ కాబట్టి చెప్పగలిగారా? మీరు ఒరిజినల్ అని చూపించండి. ఎవడైతే క్వశ్చన్ చేస్తున్నాడో వాడు ఒరిజినల్ అని చూపించండి. మీరు ఫేక్ అని చూపిస్తే వాళ్ళు ఒరిజినల్ చూపిస్తారేమో కదా. ఎట్లా అండి మీరు అదే మాట్లాడితే ఎట్లా? అంటే మీరు ఏమనుకుంటే మీరు ఏం చేయాలా, వైసీపీ అదే చేయాలి, మీరు అనుకున్నదే వైసీపీ డిసైడ్ చేయాలంటే ఎట్లా? లేదా తెలుగుదేశం వాళ్ళు చెప్పిందే వైసీపీ చేయాలి, ఆ ఎల్లో మీడియా చెప్పిందే వైసీపీ చేయాలంటే వాళ్ళ కింద మేము పని చేయట్లేదు కదా. ఇక్కడ ప్రధానంగా ఇక అట్లంటే ఎలా చెప్తారు? ఇప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తారంటే ఇప్పుడు వాళ్ళే రకరకాల ఆరోపణలు చేస్తారు. వాళ్ళు చెప్పే లెక్క ప్రకారం ఏది వాళ్ళు చెప్పేటటువంటి ఆరోపణల ప్రకారం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్కడిని కూడా ఉంచుకోకూడదు, ఈ లెక్కలో మొత్తాన్ని తీసేయాలి. వాళ్ళ ఆరోపణలు చేయింది ఎవరి మీద చెప్పండి? రాబోయే సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర నుంచి, మిథున్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారి దగ్గర నుంచి, వైఎస్ అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళు ఆరోపణ చేయింది ఎవరు? ఏ మంత్రి మీద చేయలేదు, ఏ ఎమ్మెల్యే మీద చేయలేదు. వాళ్ళు ఆరోపణ చేశారు కాబట్టి మొత్తం తీసిపడాయండి. అంటే మీ పార్టీ చేయలేదు వాళ్ళ మీద? మేము ఆధారాలు ఉంటే చెప్పాం, వాళ్ళ మీద కొన్ని కేసులు పెట్టాం, ఆల్రెడీ అరెస్ట్ చేస్తున్నాం. మీరు అన్నారు కదా మీరు చర్యలు తీసుకోవాలంటే ఎట్లా తీసుకుంటారండి? మీరెవరు చెప్పడానికి అంటే మాకు అది ఉందో లేదు తెలుసుకొని చేస్తాం కదా. వల్లభనేని వంశీ ఆయన బెయిల్ ఎప్పుడు వస్తుంది మీరు ఆలోచిస్తున్నారా? వచ్చినప్పుడు వస్తుంది. అతనికి ఈ దుస్థితి కారణం వైసీపీ పార్టీ కాదా? ఎందుకు? మాజీ ముఖ్యమంత్రి భార్యని మాట్లాడినప్పుడు ఇది తప్పు, ఇలా వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అతనిపై యాక్షన్ తీసుకొని కేసు బుక్ చేస్తుంటే ఈ పరిస్థితికి వచ్చేది కాదు కదా. ఇప్పుడు మనం గురువింద కింద నలుపు అనేది మీకు బాగా మాట్లాడా లేదా? ఒక్క నిమిషం నేను చెప్పాను. వాస్తవం గురువింద కింద తెలుసు కదా నేను మీరు అడిగిన సమాధానం చెప్తాను. నేను చెప్పకుండా వినండి, అది కూడా ఫేక్ అంటారా? గురువింద కింద నలుపు తెలుసు కదా? నాకు తెలియదులే, నేను చూడలేదు ఇప్పుడు గురి కింద. ఇప్పుడు ఎవరైతే మాట్లాడేవాళ్ళు వాళ్ళు ఏం మాట్లాడినా కరెక్టు, అవతలాడు ఏం మాట్లాడినా తప్పు అని అంటే దాన్ని వాళ్ళు మాట్లాడేది కూడా తప్పు, వీళ్ళు మాట్లాడేది కూడా తప్పు అంటే మనం రెండు రకాలుగా మాట్లాడతాం. లేదు వైసీపీ వాళ్ళు ఎవడు మాట్లాడినా తప్పే, వాళ్ళు అమ్మ అన్న వాళ్ళకి నీ అమ్మ లాగే వినపడుతుంది, వాళ్ళు మాత్రం నీ అమ్మ నీ ఆలని తిట్టినా కూడా మీరు స్ట్రైట్కి వస్తున్నాయి. నేను కూడా దాన్ని చెప్పి స్ట్రైట్గా అని చెప్తాను, కంగారేం లేదు. సో మీరు వల్లభనేని వంశీ ఆ రోజు ఆ మాట మాట్లాడాడు ఎవరైనా చెప్పండి, నేను నార్మల్ గానే చెప్తున్నా, నేను వైఎస్ఆర్సీపీ కానీ ఓ మనిషి కానీ చెప్తున్నా, ఎవరైనా అటువంటి మాట మాట్లాడడం తప్పు. వినండి సార్, దానికి ప్రధానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏ వంశీ ఒరే వంశీ అరే వంశీ అని ఖండించాలి. మీరు చెబితే బోసిడికి అన్నాడా లేదా? ఒక్క నిమిషం వినండి సార్, నేను అడిగిన దానికి మీరు కేసు పెట్టారు, చంద్రబాబు నాయుడు మరి గుడ్డి గారి దగ్గర పల్లెదోమి తప్పండి అని చెప్పి ఆ తప్పని చెప్పి ఖండించకుండా బోసిడికి అని చెప్పి ఎందుకు 2 రోజులు దీక్ష చేశారు మీరు చెప్పండి? ఇక్కడ ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని వాళ్ళు చేయలేదని మీరు చేయలేదు అది అడగాలి. ఫస్ట్ సంస్కరించుకోవాలి. సంస్కరించుకోవడం కాదండి, ఇక్కడ సంస్కరించుకోవాలి. అడగాలి ఏమని? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక పనికి మాలిన వాడు బోషిడికి అని తిడితే ఆ పార్టీ అధ్యక్షుడు ఆ పార్టీ అధ్యక్షుడు సమర్థిస్తూ దీక్ష చేశాడా లేదంటే వ్యతిరేకించాడా? అప్పుడు మీరు జగన్ గారు వ్యతిరేకించారా లేదా జగన్ గారు ఎందుకు మాట్లాడలేదని మీరు అడిగారు రైట్. అప్పుడు ఇక్కడ ఆ పదం ఉపయోగించడం శిక్ష పడ్డ అనుభవించాడుగా. ఏమనుభవించాడు? జైల్లో పెట్టారు, చైర్మన్ ఇచ్చారండి బాబు. ఇప్పుడు అనుభవించాడు అడిగి చైర్మన్ ఇచ్చారు. మీరు చైర్మన్ ఎవరికి ఇవ్వలేదా? మీరే చెబుతున్నారు కదా, మీరు ఒకటి చెప్పారు, ఎవడు మాట్లాడినా తప్పే అన్నా నేను. కానీ అవతలాలను సమర్థిస్తున్నప్పుడు మీ అవతలాలను సమర్థిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ గురించి మాడుకొస్తారు సార్. ఇదే భారతమ్మ గారి గురించి ఇష్టం వచ్చినట్టుగా పోస్టులు పెట్టినటువంటి వాళ్ళకి ఈరోజు పదవులు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడికి వస్తాం సార్. మీరు అది చెప్పండి. మరి నేను ఇక్కడ ఇప్పుడు అవతల 40 ఏళ్ళు రాజకీయం అండి, 40 ఏళ్ళ రాజకీయం, 70 ఏళ్ళ వయసు అన్నారు కదా. మరి 70 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి సంస్కారం ముందు వాళ్ళు కదా అవతలాలకు నేర్పాల్సింది. వాళ్ళే వెచ్చలుడిగా సంస్కారం వదిలేసి
ఇంకా రెచ్చగొడుతుంటే మీరు మాత్రం చేతులు కట్టుకొని నోరు మూసుకొని వాళ్ళు ఏమన్నా భరించండి అంటే మనం కడుపుకి అన్నమే తింటున్నాం, ఉప్పు కారం తింటున్నాం. చేయాల్సినటువంటి అంశాలపై మీరు చర్చలు జరపకుండా జరగనీయకుండా చేస్తున్న వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీరు ఎన్ని డిస్కషన్, మీకు 40% ఓటు శాతం ఉందండి. మీరు ఇప్పుడు ఇవన్నీ మీ అధికారులు ఏమయ్యారు? పదవులు అనిపించిన అధికార ప్రతినిధులు ఏమయ్యారు? చైర్మన్లు ఏమయ్యారు? అంటే రోజు అందరూ వచ్చి మాట్లాడాలంటే కుదరదు కదా. మరి రోజు అధికారంలో ఉన్నప్పుడు అధికార ప్రతినిధులు కానీ మీ జెండాలు మోసినటువంటి కార్యకర్తలను కానీ ఏ రోజు కూడా పిలిచి అడ్రస్ చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి అంటే మీకు చెప్పారా చేయలేదని? 100% అదే టాక్ బయట. ఎవడో బయట ఇప్పుడు ఏం చెబుతారు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో ఉంటే ఎందుకు తాడేపల్లిలో ఉంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తే ఎందుకు బెంగళూరు వెళ్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్తే తెనాలి ఎందుకు వెళ్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు వినుకొండ వెళ్తే వినుకొండ వెళ్తున్నాడు. ఇంకా ఆయన యాడికల్లా డిస్కషన్ అది కాదండి, జ్ఞానం లేని వాళ్ళు మాటది. అదే వ్యాపారాలు ఉండవా, సంబంధం లేదు సార్. ఆయన వ్యాపారం 90% ఆఫ్ ద పొలిటికల్, 10%. సార్ ఒకటి ఫస్ట్ లో చెప్పాను, 5 కోట్ల మంది ఓటర్లు ఉంటే ఒక 50 లక్షల మంది, కోటి మంది మీరు అనేది వ్యతిరేక మాటలు ఉంటారు. మీరు అనేది దాంట్లో ఏంటంటే వాళ్ళు ఎవడో అంటున్నాడు, వీళ్ళు ఎవడో అంటున్నాడు, ఎవడనేది మాకు ఆపోజిట్గా ఉన్నాడు. ఇక్కడ నీకు చర్చ ఏంటంటే ఆ రోజు వల్లభనేని వంశీ మీద కనుక జగన్మోహన్ రెడ్డి యాక్షన్ తీసుకుని కేసు బుక్ చేస్తున్నట్టయితే దానిపైన చర్చ ఇంత పరిస్థితి వచ్చేదంటారా? కేసు ఇంత పరిస్థితి వచ్చేదంటారా? మేము అప్పుడు దాకా అసలు మాకేం తెలియదు కదా సార్, మేము చాలా చిన్న వయసు వాళ్ళం. ఒక నిమిషం వినండి. అదే మీరు 70 ఏళ్ళు సార్, ఇక్కడ 70 ఏళ్ళు 3 సార్లు అప్పటికే ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు మాకు కొత్తగా సంస్కారం నేర్పారు. అప్పుడు ఏమని, అరే సైకో అని తిట్టాలి, ఒరే సైకో అని తిట్టాలి, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టాలని వాళ్ళు మాకు ఆ సంస్కృతి నేర్పారు. ఈ రోజు